జరిగినా, అది నీ మాటని పూచిక పుల్ల కంటే హీనంగా తీసి పడేసినా నీకు దాని మీద ప్రేమ చావడం లేదా? ప్రేమ చావకపోవడం కాదమ్మా, జ్యోతికి ఆ శారదంటే ఎందుకు అంత పిచ్చో తెలియటం లేదు. అయినా కూతురు కూడా కాదు కదా. సంసారంలో చిక్కులు వస్తున్నాయని తెలిసి కూడా ఎందుకు ఆవిడ దూరంగా ఉండలేకపోతుంది? శారదకి నీ ప్రాణం కావాలి, జ్యోతేమో దాని మాయలో ఉంది. తాళి తీయకపోవడానికి కారణం అదే. ఏమోనమ్మా, లైఫ్ ఎట్నుంచి ఎటుపోతుందో ఏమీ అర్థం కావట్లేదు. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి డెసిషన్ తీసుకోలేకపోతున్నావు గాని అంతా క్లియర్గానే ఉందిరా. జ్యోతి పూర్తిగా నీకు దూరం అయితేనే అంతా బావుంటుంది. రాజీవ్, రేపు ఫ్యాక్టరీ డిస్పోజ్ పని మీద మనం వైజాగ్ వెళ్ళాలి. రామ్జీ గారు కూడా మనతో వస్తున్నారు. నీకు మరీ ఎక్కువ బిజినెస్ టెన్షన్స్ పెట్టదలుచుకోలేదు. ఏమంటావ్? రాజీవ్, వైజాగ్ రావడానికి ఏమైనా ప్రాబ్లమా? ఆలోచిస్తున్నావు? వెళ్ళరా రాజీవ్, బిజినెస్ పనులు చూసుకున్నట్టు ఉంటుంది. 2 రోజులు కొత్త ప్లేస్కు వెళ్ళొస్తే ఈ టెన్షన్స్ నుంచి నీకు కొంత రిఫ్రెష్మెంట్ ఉంటుంది. కొంచెం మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుందిరా. సరే శ్రావ్య, వెళ్దాం. థ్యాంక్ యూ రాజీవ్. వెరీ గుడ్. నేను ఇప్పుడే హోటల్ రూమ్ బుక్ చేస్తాను. సమ్మర్ కాబట్టి హోటల్స్ అన్నీ ఫుల్గా ఉంటాయి.